బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు వార్షిక తనిఖీల్లో బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులు పరిసరాలను పరిశీలించారు. మహిళా పోలీసులతో సమావేశంలో అసాంఘిక కార్యకలాపాలే కఠినంగా నిఘా ఉంచి సమాచారాన్ని అధికారులకు నివేదించాలని, గంజాయి రవాణా, రౌడీ షీటర్ల ఆగడాలను కట్టడి చేసి క్రైమ్ రేటు తగ్గించాలని, బాధితులకు త్వరిత న్యాయం కల్పించాలని సూచించారు. విజయనగరం జిల్లా కండ్రగేడెడ్లు గ్రామంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు 25 లక్షలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి 15 లక్షలతో సీసీ రోడ్లు, 10 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణం ప్రారంభించారు. ఆయన పల్లెల్లో అభివృద్ధి, రవాణా, మురుగునీటి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి నాణ్యతతో పనుల గడువును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చుతూ మదనపల్లి కేంద్రంగా నూతన జిల్లా కలెక్టరేట్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారికంగా ప్రారంభించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్వాగతం పలికిన తర్వాత ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి కార్యాలయం ప్రారంభించారు. కలెక్టర్ నూతన జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 150 కోట్లు మంజూరు చేసినట్లు, సుమారు 500 కోట్ల లబ్ధి ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరిందని తెలిపారు. చంద్రబాబు సూపర్ పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యమని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులో మున్సిపల్ కార్యాలయంలో నూతన బోర్డు ప్రారంభించి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి నగదు వివరాలను తెలుసుకొని సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. మోయినాబాద్ మండలం కనకమామిడి గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇంటి దొంగతనాన్ని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కరప ఎస్ఐ సునీత, రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, క్రైమ్ టీం సహకారంతో కాకినాడ పర్లోపేట నిందితుడు సుంకర తేజను అరెస్ట్ చేసి 210 గ్రాముల బంగారం, 5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి నగదు చోరీ వల్ల వేగవంతమైన కేసు ఛేదనకు కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజు, మనీష్ సిబ్బందిని అభినందించారు. కర్నూలు జిల్లా హోలగుంద మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఓ పండుగలా జరిగింది. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి వికలాంగులు, వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. లబ్ధిదారుల హర్షంతో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముందస్తుగానే పెన్షన్ పంపిణీ జరుపుతున్నట్లు తెలిపినట్లు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపిన ఆయన వారికి నూతన విద్య, అలాగే సామాగ్రితో కూడిన బ్యాగులను పంపిణీ చేశారు. ప్రధానంగా అక్కడున్నటువంటి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని ముందడుగు వేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. వనపర్తి జిల్లాలో రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గొల్లపల్లి, చిర్కపల్లి, చెన్నారం గ్రామాల రైతులు అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇప్పటికే రిజర్వాయర్ ఉండగా కొత్త ప్రాజెక్టుతో 1200 ఎకరాల భూములను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపురం శివార్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అనుమతులు లేకుండా భారీగా అక్రమ ఇసుక నిల్వలు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలు నియంత్రణ
రాకపోకలతో అక్రమ రవాణా జరుగుతూ ఉండడంతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని అధికారులు వెంటనే విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లిన అల్లుడు హరిప్రసాద్పై మామ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘోర ఘటనలో హరిప్రసాద్ శరీరం 70% కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా కావలి గాయత్రి నగర్లో ఐడిఎస్ఎంటీ మున్సిపల్ ఫ్లాట్ల వేలం రిజిస్ట్రేషన్ గడువును కమిషనర్ శ్రావణ్ కుమార్ పొడిగించారు. జనవరి 6న జరిగే వేలానికి చలాన్ చెల్లింపు గడువును డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు పెంచుతూ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతపురం జిల్లాలో 2025లో నేరాలు గణనీయంగా తగ్గినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. హత్యలు 57 నుంచి 42కి, మహిళలపై నేరాలు 733 నుంచి 644కి తగ్గగా దొంగతనాలు 530 కేసులు సగం రికవరీ, 836 మిస్సింగ్ కేసులు 613 ఛేదనకు పోలీసులు విజయవంతమయ్యారు. భద్రతల పరిరక్షణలో మెరుగైన పనితీరు కనబర్చిన పోలీసులు రాబోయే రోజుల్లో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 2025లో కూటమి ప్రభుత్వ పాలన వికాసానికి ప్రతీకగా సాగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. వారు 65 సంక్షేమ పథకాలు అమలు అయినట్లు, సూపర్ 6 పథకాలు సూపర్ కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అమరావతి పోలవరం పనులు వేగవంతమవుతూ జిల్లా అభివృద్ధి కొనసాగుతున్నదని పేర్కొన్నారు.